ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 2 పిచ్చుకలు ఒక చెట్టు పైన ఇలా మాట్లాడుకుంటున్నాయి. మానవులు ఎప్పుడూ బిజీగా, చిరాకుగా, దిగులుగా, బాధగా ఉంటారు. ఎందుకంటావు అని ప్రక్కనే ఉన్న పిచ్చుకను అడగగా ఆ పిచ్చుక చెబుతున్న సమాధానం, మనకున్నట్లుగా ఈ మానవులకు పరలోకపు తండ్రి లేడేమో, అందుకే ఈ మానవులు ఎప్పుడూ దిగులుగా చింతిస్తూ ఉంటారు అని ఆ పిచ్చుక చెప్పడం జరిగింది. నిజమే, చాలామంది ఎప్పుడు చింతిస్తూ పిల్లల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఉద్యోగాల గురించి, కుటుంబ సమస్యల గురించి, ఇలా రకరకాల సమస్యల గురించి చింతిస్తూ ఉంటారు. పిచ్చుక అన్నట్లుగా మనలాగా మానవులకు పరలోకపు తండ్రి లేడేమో అన్న మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశ పక్షులు ఏ పని చేయకపోయినా వాటిని పోషించు నేను మిమ్మల్ని పోషించలేనా? ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్న దేవుని మాటలు నమ్మక చాలామంది దిగులు చేస్తూ చింతిస్తూ ఉంటారు. అయితే సమస్యలు వచ్చినప్పుడు ఏమి చేయాలి? సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుండి తప్పించే దేవునికి తెలియచేయాలి. సమస్యలు పెంచే మానవులకు కాదు. తన అన్న చంపటానికి వస్తున్నాడు అని తెలిసిన తమ్ముడు, నా దేవుడు మాత్రమే నన్ను కాపాడగలడు, ఆయనకు మొరపెడితే తప్పక నన్ను ఈ సమస్యల నుండి తప్పిస్తాడు అని గ్రహించి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సమస్యల నుండి నా దేవుడు అద్భుతంగా తనను కాపాడడం జరిగింది. ఆ తమ్ముడే యాకోబు. యాకోబును దేవుడు సమస్యల నుండి తప్పించడమే కాదు గాని మోసగాడిగా బ్రతికిన యాకోబును ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు తనకున్న సమస్యలో దేవునికి మొరపెట్టినప్పుడు యాకోబు సమస్యను తీర్చి ఆశీర్వదించిన నా దేవుడు నీవు మొరపెడితే నీ సమస్య తీర్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? తప్పక నా దేవుడు నీ పట్ల కార్యాలను చేయగలడు. కాబట్టి చింతించక దేవునికి మొరపెట్టు. నీ చింతలన్నీ నా దేవుడు తొలగించి నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.